అయితే మనం దేవుని మార్గంలో నడుస్తామో, ఆయన మాటలకు లోబడుతున్నామో, అప్పుడు దేవుని దీవెనలు మనం అనుభవిస్తాం. 2025 సంవత్సరంలో బహుశా దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశిస్తున్నావేమో, ఆ సంవత్సరం ఒక ఆశీర్వాద సంవత్సరంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావేమో, దేవుని కొరకు బహుగా ఫలించాలనే ఆశ నీలో ఉంటే నువ్వు చేయాల్సిన పని ఇదే. దేవుని మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడాలి, ఆ మార్గంలో నువ్వు ముందు కొనసాగాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా, వరదలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు నిన్ను వెనకకు లాగాలని ప్రయత్నం చేసినా, విశ్వాసయాత్రలో క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు అనే మాట పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తూ ఆ చక్కని మాట రాశాడు. మనం ఎవరి వైపు చూడాలి? చాలాసార్లు మనుషుల వైపు చూసి నష్టపోతున్నామేమో, మనుషుల్ని వెంబడించి నష్టపోయామేమో, కానీ మన విశ్వాసానికి కర్త అయిన ప్రభువు, విశ్వాసమును కొనసాగించు దేవుడు, ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించి ఆయన చిత్త ప్రకారం మనం జీవించగలిగితే గొప్ప కార్యాలు మనం చూస్తాం.